ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ, అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 200 రోజుకు చేరుకున్నాము. నిన్న మనము దూర్వాస మహర్షిని పూజించి కుంతీదేవి వరమును పొందుట గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు మనము సూర్యుని వలన కుంతీ గర్భమున కర్ణుడు జన్మించడము మరియు అతిరథుని వద్ద పెరగడం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హరే కృష్ణ. వైశంపాయనుడు చెబుతున్నాడు, రాజా, ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన తరువాత కుంతి మంత్రాల ప్రభావం గురించి ఆలోచించసాగింది. ఆమె ఆ మహాత్ముడిచ్చిన మంత్రం ఎటువంటిదో వెంటనే దాని శక్తిని పరీక్షించి తెలుసుకుంటాను అనుకున్నది. ఒక రోజున ఆమె భవనంపై నిలబడి ఉదయిస్తున్న సూర్యుని వైపు చూస్తోంది. ఆ సమయంలో ఆమె దృష్టి దివ్యత్వాన్ని పొందింది. దివ్య రూపంతో కవచకుండలధారి అయిన సూర్యనారాయణమూర్తిని ఆమె దర్శించసాగింది. అదే సమయంలో ఆమె మనసులో బ్రాహ్మణుడిచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనే కుతూహలం కూడా కలిగింది. ఆమె విధిపూర్వకంగా ఆచమించి ప్రాణాయామం చేసి సూర్య భగవానుడిని ఆహ్వానించింది. దానితో అతడు వెంటనే ఆమె వద్దకు వచ్చాడు. అతని శరీరము తేనెవలే పింగళ వర్ణంలో ఉంది. భుజములు విశాలంగా, మెడ శంఖం వలె ఉన్నాయి. ముఖం మీద చిరునవ్వు గోచరిస్తుంది. చేతులకు భుజకీర్తులు, తలపై కిరీటము ఉన్నాయి. శరీరమంతా తేజస్సుతో నిండి ఉంది. అతడు తన యోగశక్తి చేత 2 రూపాలు ధరించి ఉన్నాడు. ఒక రూపంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఇక రెండవ దానితో పృథును సమీపించాడు. అతడు తీయని కంఠంతో కుంతితో, శుభాంగి, నీ మంత్రశక్తి వలన నేను బలవంతంగా నీ ఆధీనుడను అయ్యాను. నేనేమి చేయాలి? నీవు ఏమి కోరితే అదే చేస్తాను అన్నాడు. అప్పుడు కుంతి, స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళండి. నేను కేవలం కుతూహలం వలన మాత్రమే మిమ్మల్ని ఆహ్వానించాను. అందుకు మీరు నన్ను క్షమించాలి అన్నది. అప్పుడు సూర్యభగవానుడు, ఓ తన్వి, నీవు వెళ్ళమంటే నేను వెళ్ళిపోతాను. కానీ దేవతను ఆహ్వానించి ఏమి ప్రయోజనం కలగకుండానే తిప్పి పంపడం న్యాయం కాదు. సుందరి, నీ మనసులో సూర్యుని వలన నాకు పుత్రుడు కలగాలి. అతడు లోకంలో సాటిలేని పరాక్రమవంతుడు కాలి, కవచకుండలాలు ధరించి ఉండాలి అని ఇలాంటి కోరిక ఉంది. కాబట్టి నీవు నాకు నీ శరీరాన్ని సమర్పించు. దాని వలన నీవు సంకల్పించినట్టి పుత్రుడే నీకు కలుగుతాడు అన్నది. కుంతీదేవి, ఓ రశ్మిమంతుడా, మీరు మీ విమానం ఎక్కి దయచేయండి. ఇంక నేను కన్యను కాబట్టి ఇటువంటి అపరాధం చేయను. నాకు చాలా దుఃఖకరంగా ఉంది. నాకు తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ఉన్నారు. వారే ఈ శరీరాన్ని దానం చేయడానికి అధికారులు. నేను ధర్మలోపం ఎప్పటికీ చేయను. లోకంలో స్త్రీలు సదాచారం వలననే పూజింపబడతారు. శరీరాన్ని అనాచారా నుండి రక్షించుకోవడమే ఆ సదాచారము. నేను మూర్ఖురాలనై మంత్రబలాన్ని పరీక్షించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. కాబట్టి దేవా, నన్ను బాలికగా తలచి ఈ అపరాధాన్ని మన్నించండి అని ప్రార్థించింది. అప్పుడు సూర్యభగవానుడు, ఓ భీరు, నీవు బాలికవు, అందుకే నిన్ను నేను కొనియాడుతున్నాను. వేరే ఏ స్త్రీ పట్ల నేను వినయాన్ని చూపను. కుంతి, నీవు నీ శరీరాన్ని అర్పించు, అందువలన నీకు శాంతి కలుగుతుంది అన్నాడు. అప్పుడు కుంతి, దేవా, నా తల్లిదండ్రులు, ఇతర బంధువులు అందరూ ఇంకా జీవించే ఉన్నారు. వారు ఉండగా ఈ సనాతన ధర్మానికి లోపం రాకూడదు. శాస్త్ర విరుద్ధంగా మీతో నాకు సమాగమం అయితే నా కారణంగా లోకంలో ఈ వంశ ప్రతిష్ట మంట కలుస్తుంది. మీరు ఇది ధర్మసమ్మతం అనుకుంటే మా బంధువులు నన్ను అర్పించకపోయినా నేను మీ కోరికను తీరుస్తాను. కానీ దుష్కరమైన ఈ ఆత్మదానం చేసి కూడా నేను సాధ్వినే అవుతాను. ఎందుకంటే లోకంలో ప్రాణుల యొక్క ధర్మము, యశస్సు, కీర్తి, ఆయువు మీ మీదే ఆధారపడి ఉన్నాయి అన్నది. సూర్యుడు, సుందరి, ఇలా చేయడం వలన నీ నడత అధర్మమైనది అనిపించుకోదు. అయ్యో, లోకహితాన్ని దృష్టిలో ఉంచుకుంటే నేను మాత్రం అధర్మాచరణం ఎలా చేయగలుగుతాను అన్నాడు సూర్యభగవానుడు. అప్పుడు
కుంతీదేవి, దేవా, అలా అయితే మీ వలన నాకు పుట్టబోయే పుత్రుడు జన్మసిద్ధంగా కవచకుండలాలు ధరించి ఉండాలి. అప్పుడే నాతో మీ సమాగమం జరుగుతుంది. ఇంకా ఆ పుత్రుడు పరాక్రమ రూప సత్వగుణాలు కలిగి తేజోవంతుడై ధర్మసంపన్నుడై ఉండాలి అని నియమం విధించింది. అప్పుడు సూర్యభగవానుడు, రాజకుమారి, నాకు నా తల్లి అదితి వలన లభించిన కుండలాలు, ఉత్తమ కవచము నేను ఆ బాలకునికి ఇస్తాను అన్నాడు. అప్పుడు కుంతి, రశ్మిమంతుడా, నీవు చెప్పినట్టే పుత్రుడు నాకు కలిగితే నేను చాలా ప్రేమగా నీతో కలిసి ఉంటాను అన్నది. వైశంపాయనుడు చెబుతున్నాడు. అప్పుడు సూర్యభగవానుడు తన తేజస్సుతో ఆమెను మోహింపజేశాడు. యోగశక్తి వలన ఆమె లోపల ప్రవేశించి గర్భం కలిగించాడు. ఆమె కన్యాత్వం దూషితం కాలేదు. గర్భాధానం అయ్యాక ఆమెకు తెలివి కలిగింది. ఆకాశంలో చంద్రుడు ఉదయించినట్లుగా మాఘశుద్ధ పాడ్యమి రోజున పృథ గర్భవతి అయింది. ఆమె అంతఃపురంలో ఉండే ఒక దాదీకి తప్ప వేరే ఏ స్త్రీకి కూడా ఈ సంగతి తెలియదు. వృతాసుందరి తగిన సమయంలో ఒక దేవతామూర్తి వంటి కాంతిమంతుడైన బాలకుడిని ప్రసవించింది. అయినా సూర్యభగవానుని అనుగ్రహం వలన ఆమె కన్యగానే ఉండిపోయింది. ఆ బాలుడు తన తండ్రి వలనే శరీరం మీద కవచాన్ని, చెవులకు స్వర్ణమయమైన కుండలాలను ధరించి ఉన్నాడు. అతడు సింహనేత్రాలతో ఎద్దు మూపురంతో అలరాడుతున్నాడు. వృధ తన దాదీతో సంప్రదించి ఒక బుట్టను తెప్పించింది. అందులో మంచిగా పక్కను పరిచి పైన 4 వైపులా మైనాన్ని పూసింది. అందులో అప్పుడే పుట్టిన ఆ శిశువును పడుకోబెట్టి పైన మూత వేసి అశ్వనదిలో విడిచిపెట్టింది. ఆ బుట్టను నదిలో వదిలివేసే సమయంలో కుంతి విలపిస్తూ, నాయనా, భూచరులు, ఖేచరులు, జలచరులు అయిన జీవులు, దివ్య ప్రాణులు నీకు శుభం కలిగించుదురుగాక. నీ మార్గం మంగళమయమవుగాక. శత్రువులు నీకు ఎలాంటి విఘ్నాలను కలిగించుకుందురుగాక. నీటిలో వరుణదేవుడు, ఆకాశంలో వాయుదేవుడు నిన్ను రక్షించుదురుగాక. నీ తండ్రి సూర్యదేవుడు నిన్ను సర్వత్రా రక్షించునుగాక. నీవు ఎప్పుడైనా ఇతర దేశాలలో నాకు దొరికితే ఈ కవచ కుండలాల వలన నిన్ను గుర్తించగలను అని పలికింది. వృథ ఇలాగే అతి దీనంగా విలపిస్తూ అత్యంతము దుఃఖితురాలై దాదీతో పాటు రాజభవనానికి తిరిగి వచ్చింది. ఆ బుట్ట తేలుతూ సాగుతూ అశ్వనది నుండి చర్మణ్వతి నదికి, అక్కడి నుంచి యమునకు చేరుకుంది. యమునలో ప్రవహించే అది గంగా నదికి చేరింది. అక్కడ అతిరథుడు అనే సూతుడు నివసించే చంపాపురానికి వచ్చింది. అదే సమయంలో ధృతరాష్ట్రుడికి మిత్రుడైన అతిరథుడు తన భార్యతో కలిసి గంగా తీరానికి వచ్చాడు. రాజా, అతని భార్య రాధ లోకంలో సాటిలేని సౌందర్యవతి. కానీ ఆమెకు పుత్రులు కలగలేదు. అందువలన ఆమె కొడుకుల కోసము చాలా ప్రయత్నాలు చేస్తోంది. దైవయోగం వలన ఆమె దృష్టి గంగా నదిలో కొట్టుకుపోతున్న బుట్టపై పడింది. గంగా తరంగాల తాకిడికి ఒడ్డును చేరిన ఆ బుట్టను ఆమె కుతూహలం కొద్దీ అతిరథునికి చెప్పి నీటి నుండి బయటకు తీయించింది. దానిని పనిముట్లతో తెరిపించగానే అందులో బాలసూర్యునిలా ప్రకాశిస్తున్న ఒక బాలకుడు కనిపించాడు. అతడు బంగారు కవచాన్ని ధరించి ఉన్నాడు. అతని ముఖము కుండలాల కాంతితో మెరిసిపోతోంది. ఆ బాలుడిని చూసి అతిరథుడు, అతని భార్య ఆశ్చర్యంతో చకితులయ్యారు. అతిరథుడు ఆ బాలుడిని ఎత్తుకొని తన భార్యతో, ప్రియా, నేను పుట్టింది మొదలుకొని ఇప్పుడే ఇటువంటి విచిత్ర బాలుడిని చూస్తున్నాను. ఏ దేవకుమారుడో మన దగ్గరకు వచ్చాడనిపిస్తోంది. నాకు సంతానం లేదు కాబట్టి దేవతలే నాకు తప్పక ఈ పుత్రుడిని ఇచ్చి ఉంటారు అన్నాడు. ఇలా అని అతడు ఆ బాలకుడిని రాధకు ఇచ్చాడు. రాధ కూడా కమల గర్భంలా మృదువుగా శోభాయమానంగా ఉన్న దివ్యరూపుడైన ఆ దేవ శిశువును విద్యుక్తంగా స్వీకరించి అతనిని నియమానుసారంగా పెంచసాగింది. ఈ రీతిగా ఆ బాలుడు పెరగసాగాడు. అప్పటి నుంచి అతడు అతిరథునికి ఔరసపుత్రుడయ్యాడు. ఆ బాలకుడు వసువర్మం అంటే బంగారు కవచంతో బంగారు కుండలాలతో ఉండడం చూసి బ్రాహ్మణులు అతనికి వసుషేణుని పేరు పెట్టాడు. వసుషేణుడు అని పేరు పెట్టారు. ఈ విధంగా మహాపరాక్రమ సంపన్నుడైన బాలుడు సూతపుత్రునిగా పిలువబడుతున్నాడు. వసుషేణుడు లేదా వృష అనే పేర్లతో పిలువబడుతున్నాడు. దివ్య కవచధారి అయిన కారణంగా పృథ కూడా దూతల ద్వారా ఆ శ్రేష్ఠపుత్రుడు అంగదేశంలో ఒక సూతుని ఇంటిలో పెరుగుతున్నాడని తెలుసుకున్నది. అతడు పెద్దవాడు కావడం చూసి అతిరథుడు అతనిని విద్యా సముపార్జన కోసం హస్తినాపురానికి పంపాడు. అక్కడ అతడు ద్రోణాచార్యుని వద్ద అస్త్ర విద్యను నేర్చుకోసాగాడు. ఈ రకంగా అతనికి దుర్యోధనుడితో మైత్రి ఏర్పడింది. అతడు ద్రోణ కృపుల వద్ద
పరశురాముని వద్ద 4 రకాల అస్త్ర సంచలనాలను నేర్చుకున్నాడు. ఈ రీతిగా మహాధనుర్ధరుడైన లోకమంతటా ప్రసిద్ధుడయ్యాడు. అతడు దుర్యోధనుడితో కలిసి ఎప్పుడూ పాండవులకు అప్రియం చేయడానికే తహతహలాడేవాడు. ఎప్పుడూ కూడా అర్జునుడితో యుద్ధం చేయడానికి దారులు వెతుకుతూ ఉండేవాడు ఆ బాలకుడు. రాజా, సూర్యుని వలన కుంతి గర్భం నుండి కర్ణుడు జన్మించాడని, సూర్యుడు అన్న రహస్య విషయము కర్ణుడి కవచ కుండలాలను చూచి యుధిష్ఠరుడు అతడు యుద్ధంలో అజేయుడు అని భావించి అందుకనే అతనికి చింత కలుగుతూ ఉండేది. కర్ణుడు మధ్యాహ్న సమయంలో నీటిలో నిలబడి చేతులు జోడించి సూర్యుడిని స్తుతిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో బ్రాహ్మణులు ధనేచ్ఛతో అతని చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేవారు. ఎందుకంటే అతని వద్ద బ్రాహ్మణులకు ఈయలేని వస్తువేది ఉండేది కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము ఇంద్రునకు కవచ కుండలాలు ఇచ్చి కర్ణుడు అమోఘ శక్తిని పొందుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, share, comment, please. Thank you.